బ్యాంక్ వాళ్ళు రాజు, కావ్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. అవి చూడగానే అక్కడ ఉన్న రాజు, కావ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బ్యాంక్ వాళ్ళు మాత్రం మీరు అడిగిన గడువు తీరిపోయింది. మీరు ఆ 100,00,00,000 అప్పుని తీర్చలేకపోయారు. అందుకే మేము కోర్టుకు వేయవలసి వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు, కావ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అయితే వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి ధాన్యలక్ష్మి వచ్చి, "ఏంటి ఈ 100,00,00,000 అప్పుని తీర్చలేకపోయారా? ఇప్పుడు ఆ 100,00,00,000 ఎక్కడ ఉందో ఏంటో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి కూడా, "ఈ 100,00,00,000 మీరు అప్పు చేసి ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి కాస్త" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సుభాష్ వచ్చి, "నా కొడుకు, కోడలు ఎట్టి పరిస్థితుల్లో ఈ అప్పు చేయలేదు. ఆ విషయం నాకు తెలుసు. ఇది నాన్నగారు చేసిన అప్పు. నాన్నగారు నందా కంపెనీకి షూరిటీగా సైన్ చేశారు. ఇప్పుడు అదే తగిలింది మనకి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి, రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎలాంటి తప్పు చేయరు. అలాగే ఇప్పుడు కూడా చేయలేదు. అది గుర్తుపెట్టుకోండి మీరిద్దరూ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం, "మీరేం చేస్తారో నాకు తెలియదు. నా వాటాని నాకు ఇచ్చేయండి. తర్వాత మీరు ఎవరు దాన కర్మాలు చేస్తారో, ధాన్యాలు చేస్తారో, ఏం చేస్తారో అవన్నీ నాకు అనవసరం. ముందు నా వాటాను నాకు ఇచ్చేస్తే చాలా మంచిది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధాన్యలక్ష్మి వైపు చూస్తూ ఉండిపోతారు. "ఏంటి అలా చూస్తున్నారు? అవును, నిజంగానే నా వాటాను నాకు ఇచ్చేసి తర్వాత మీరు దానాలు చేస్తారో, ఏం చేస్తారో, ఎవరికి ఇస్తారో నాకు అనవసరం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ళ అత్తయ్య, మావయ్య వచ్చి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి వీళ్ళు ఆస్తుల కోసం తగులాడుకుంటున్నారా మనం ఉంటుండగానే" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.